శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. మోక్షపురాణే శ్రీమద్భాగవతపురాణే ద్వితీయస్కంధే ఇదానీం నవమాధ్యాయే ప్రవిశామః. బ్రహ్మదేవుడు పరంధామాన్ని దర్శించటం. ఇందులో విశేషం ఏంటంటే ఈ సర్గలో, ఈ అధ్యాయంలో చతుశ్లోకి భాగవతం చాలా విశేషమైనది. చతుశ్లోకి భాగవతం చెప్పే ముందు మనం స్వామి నామాన్ని ఏకాదశి పర్యాయాలు జపిద్దాం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఆత్మకు దేహానికి సంబంధం ఉన్నదా? లేదు. లేనప్పుడు ఆత్మతో దేహానికి పని ఏమిటి? ఒకసారి ఆలోచించండి. సమాధానం బ్రహ్మదేవుడు చెప్తాడు, ఆయన ఆలోచిస్తున్నాడు దానికోసమే. పరమాత్మ యొక్క అంశ మన శరీరంలో చేరి, అంటే జీవిలో చేరి జీవాత్మగా మారింది. ఈ జీవాత్మ శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతోంది. పరమాత్మకు ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో జీవాత్మ కూడా అవే లక్షణాలు. నిర్వికారం, నిర్గుణత్వం, నిరంజనత్వం, నిరాకారత్వం, అవ్యయత్వం. అటువంటి విశేషమైన జీవాత్మ దేహంతో సంబంధం లేకుండా సాక్షీభూతుడుగా ఉంటుంది, సాక్షీభూతంగా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం ఏకాదశి ఇంద్రియాలు. వస్తువుల యొక్క తత్వాన్ని గ్రహించేటటువంటివి, వస్తువు యొక్క తత్వాన్ని తెలిపేటటువంటివి జ్ఞానేంద్రియాలు. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణేంద్రియాలు. పని చేయడానికి ఉపయోగించేవి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలం. ఈ 10 కనిపిస్తున్నాయి. కనిపించని ఇంద్రియం మనస్సు. ఇవి 11. ఈ 11 ఇంద్రియాలు పనిచేయడానికి వెనకాల సూత్రధారి ఎవరండి? జీవాత్మ. అది విశేషం. ఆ జీవాత్మయే సూత్రధారిగా ఉండి అన్నీ చేయిస్తుంది. సాక్షిభూతం అంతే. నిర్వికారత్వం. అటువంటి స్థితిలో స్వప్నంలో ఒక కల వచ్చిందనుకోండి, అంటే మనకు అవస్థలు ఏంటండి? ఎన్నున్నాయండి అవస్థలు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ. అవస్థ అంటే దశ. జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ. జాగ్రత్తగా అన్నీ శ్రద్ధగా మెళకువతో ఉండి వాటి యొక్క బాధ్యతను నిర్వర్తించేటటువంటి ఒక దశ జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. భాగవతంలో విషయాలను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ. విశ్రాంతి కోరుతోంది శరీరం. పడుకుందాం, పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు, కానీ నిద్ర పట్టలేదు. మనసు పనిచేస్తుంది అక్కడ. పంచక జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు విషయాన్ని తీసుకుంటున్నాయి.
కానీ మనసు మాత్రం పనిచేస్తుంది. మనసు పనిచేయడం వల్ల పూర్వజన్మ సంస్కారాల వల్ల అయితే కానీ అవి కానీ, లేదా ఇతఃపూర్వం ఈ శరీరం చేసినటువంటి పనుల యొక్క రూపాలు కానీ, భావన రూపాలు కానీ స్వప్నాలుగా వస్తాయి. ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో నన్ను ఎవరో తీసుకెళ్తున్నారు, ఎక్కడో కూర్చోబెట్టారు, రండి మీరు మాకు కొంచెం మంచి మాట చెద్దరు కానీ నన్ను తీసుకెళ్ళారు, సత్సంగం జరుగుతున్నారు. వెళ్ళాను, కూర్చున్నాను. మళ్ళీ వాళ్ళు ఎవరు కనపడలా. చాలాసేపు నిరీక్షించాను. మళ్ళీ ఇంటికి రావాలి, సంధ్యావందనం చేసుకోవాలి, సాయంకాలం అయిపోయింది. ఏం చేయాలి అనుకుంటే ఇంతలో మెడుకు వచ్చేసింది. ఎక్కడున్నాను నేను? తెల్లవారుజామున సమయం. అంటే నాకు ఆ స్వప్నానికి సంబంధం ఉందా? ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎలా చూడగలిగాను? మనసు చూసింది, మనసు మాట్లాడింది, మనసు విన్నది, అంతే. మనసే పనిచేస్తుంది. సరే, స్వప్నావస్థ అయిపోయింది. సుప్తావస్థ, సుషుప్తి అవస్థ అంటారు. సుప్తావస్థ, సుషుప్తి, గాఢ నిద్ర. ఇప్పుడు మనస్సు కూడా విశ్రాంతి తీసుకుంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అప్పుడు కథలు రావు, ఏమి రావు. అసలు శరీరానికి లోపల ఉన్న ఆత్మతత్వానికి సంబంధం లేదు. ఆత్మ ఎప్పుడూ మెలుగుతూ ఉంటుంది. మనసు విశ్రాంతి తీసుకుంటుంది. కలలు రావడానికి అవకాశం లేదు. స్వప్నావస్థ కాదు ఇది, సుషుప్తి అవస్థ. గాఢ నిద్ర. దీర్ఘనిద్ర అనకూడదు. దీర్ఘనిద్ర అంటే వేరే అర్థం అవుతుంది. గాఢ నిద్ర. ఇంకా 4వ దశ తురీయ అవస్థ. తురీయ అవస్థ ఇది యోగులకు సాధ్యం. ధ్యానం చేసేవారికి, యోగులకు సాధ్యం ఇది. యోగస్థ కురు కర్మాణి, భగవద్గీతలో చెప్తారు సాంఖ్యయోగంలో. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా విశుద్ధయే. యోగాభ్యాసంతో ఉండి అన్ని పనులు చేస్తుంటాడు, వాటి ఫలితాలు ఆశించడు. తామరాకు పైన నీటి బొట్టులాగా పనులన్నీ చేస్తుంటాడు. కర్తృత్వంతో పని ఉంచుకోడు. నేను కర్తను కాను, భగవంతుడు. దీని ఫలితం భగవంతుడు ఇస్తాడు. చేయటం నా ధర్మం. ఇది ధ్యానంలో ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు, వింటుంటాడు. కానీ మనస్సు, జీవాత్మ మాత్రం పరమాత్మతో జీవబ్రహ్మకి అనుసంధానం జరిగింది. అన్నీ తెలుస్తుంటుంది. ఇది తురీయ అవస్థ అంటారు. ఈ యోగులకు మాత్రమే సాధ్యం. బ్రహ్మదేవుడు అలాగే తురీయ అవస్థలో ఉన్నాడు. తురీయ అవస్థలో పరమాత్మ దర్శనమిచ్చాడు. సృష్టి చేయాలి నీవు, నీ బాధ్యత అది అని చెప్పాడు. ఏం చేయాలి? సృష్టి చేయాలి. ఏం చేయాలో తెలియలే, ఎలా చేయాలో తెలియలే. చూశాడు, ఏడు చూసినా కనపడలేదు ఆయన. నాభి ఎక్కడి నుంచి వచ్చిందో, తను ఎక్కడ జన్మించాడు? నాభి నాడంలో ఆవిర్భవించాడు. ఈ నాభి నాడానికి మూలం ఎక్కడుంది? అక్కడికి వెళ్ళాడు. ఎంత వెళ్ళినా కనపడలా, అంతం కనపడలా. స్వామి, అవాంగ్మానస గోచరుడవు నీవు. వాక్కులకు మనసు కూడా నిన్ను చూడడం, దర్శించడం సాధ్యం కాదు అని ప్రార్థిస్తే అప్పుడు ఆయన దర్శనం ఇచ్చాడు. నువ్వు పరంధామానికి రా అని చెప్పాడు. అప్పుడు ఆయన పరంధామానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, భగవంతుడి యొక్క తత్వమే భాగవతము. భగవంతుడి యొక్క తత్వమే భాగవతము. నేను చెప్తాను విను ఆ భాగవత తత్వాన్ని అని స్వామివారు బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి విశేషమైన సన్నివేశం. ద్వితీయ స్కంధం 9వ అధ్యాయం పరిశీలించండి పుస్తకాలు ఉన్నవాళ్ళు. 9వ అధ్యాయం ద్వితీయ స్కంధం 30వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు భగవాన్ చెప్పినటువంటి మాటలు, శ్రీ మహావిష్ణువు. అందులో ప్రత్యేకంగా 33, 34, 35, 36 శ్లోకాలు చతుశ్లోకి భాగవతం. భగవత్ తత్వాన్ని స్వామి వివరించారు. ఈ చతుశ్లోకి భాగవతాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ, ఆ శ్లోకాలను చదువుకుంటూ, వింటూ, ఆ భావాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటే ఆ పరమాత్మకు దివ్యానుగ్రహం కలుగుతుంది. శ్రీ భగవాను వాచ
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితం స రహస్యం తదంగం చ గృహాణ గదితం మయా యావానహం యథాభావో యద్రూపగుణకర్మశః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్ అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోగశిష్యేత సోస్మ్యహం. బ్రహ్మదేవ, నేను ఒక్కడినే ఉన్నాను. నన్ను గురించి తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఇది రహస్యం. సాధన చేస్తే తెలుసుకోవచ్చు. నిరాకార స్వరూపుని చూడడం ఎలా సాధ్యం కాదు కదా. అంటే దీనికి తపస్సు ఒక సాధనం. అంతేకాదు, నన్ను ధ్యానించడం వల్ల నా తత్వం తెలుస్తుంది. ఇంకా రూప వైవిధ్యం ఉంది. అసలు నాకు రూపం లేదు, కానీ నేనేం చేశాను? ఏకోహం బహుశ్యాం అనుకున్నాను. నేను ఒక్కడే బహురూపాలు పొందాలి అనుకున్నాను. బహురూపాలు వచ్చాయి. అందులో ఒక రూపం నీవు. ఇది తెలుసుకోవాలి. స్థూల జగత్తు కానీ సూక్ష్మ జగత్తు కానీ మొత్తం, అంటే స్థూల శరీరం కనిపించేది, సూక్ష్మ శరీరం మనస్సు, ఇవన్నీ నేను సృష్టించినవే. సృష్టి నాలోంచి వచ్చింది, అది నాలో లీనమవుతుంది. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమః. యథా మహాంతి భూతాని భూతేషు చ వచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినవయ్యా బ్రహ్మ. మాయ అనేది ఉంది. మాయ నా యొక్క రూపం. ఈ మాయ అవిద్య. విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. మాయ అజ్ఞానాన్ని కల్పిస్తుంది, భ్రాంతిని కల్పిస్తుంది. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తుంటుంది. దీనికి ఉదాహరణ రాహుగ్రహం ఉంది. రాహుగ్రహం ఆకాశంలో కనిపిస్తుందా? కనిపించదు. సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, అంగారకుడు కనిపిస్తున్నాడు, బుధుడు కనిపిస్తున్నాడు, శుక్రుడు కనిపిస్తున్నాడు, బృహస్పతి కనిపిస్తున్నాడు, శుక్రుడు కనిపిస్తున్నాడు, శనేశ్వరుడు కనిపిస్తున్నాడు. మరి రాహు కనిపిస్తున్నాడా? మరి లేడా? ఉన్నాడు. ఛాయాగ్రహం అంటారు. అలాగే అదే మాయ. కనిపించదు, కానీ ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే భగవద్ధ్యానం చాలా ముఖ్యమైనది. భగవద్ధ్యానం ఉన్నవాడు తప్పకుండా దీన్ని తెలుసుకుంటారు. ఎవరైతే సాత్విక భావంతో భగవంతుడు ఉన్నాడు, ఆయన తెలుసుకోవాలి అనే భావంతో ఉంటారో వాళ్ళకి నేను కనిపిస్తాను, నా తత్వం తెలుస్తుంది. లేని వాళ్ళకి వ్యతిరేకత్వమే. ఇది గ్రహించు. ఉత్కృష్టమైనటువంటి సమాధి ద్వారా నా విషయాలని నీకు గోచరిస్తాయి. సమాధి స్థితిలో ఉన్నప్పుడు శోకమోహాలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, ద్వంద్వాతీత స్థితి వస్తుంది అని ఆ భగవంతుడు చెప్పాడు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. స్వామి, నాకు విశేషమైన విజ్ఞానం కల్పించారు, చాలా సంతోషం, ఇక నేను నా బాధ్యత వహిస్తాను అని చెప్పారట. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పారు, నారదుల వారు వ్యాసుల వారికి చెప్పారు, వ్యాసుల వారు శుకపరబ్రహ్మకు చెప్పారు, శుకపరబ్రహ్మ పరీక్షితుకు చెప్పాడు. ఈ కథ మొత్తం మైత్రేయ మహర్షి విదురుల వారికి చెప్తున్నారు. దీంతో మనకు అలాగే నైమిషారణ్యంలో సూతుల వారు శౌనకాదులకు చెప్తున్నారు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే నవమోధ్యాయః. స్వస్తి.